హాయ్ అనిల్ నాయర్ హియర్. నంబర్ సిస్టమ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ చూడండి. ఈ క్వశ్చన్ సాల్వ్ చేసే ముందు కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్. సపోజ్ గా ఒక 13 అనే నంబర్ని నేను 4 తోటి భాగాహారిస్తున్నాము. 4 మూళ్ళ 12. శేషం ఎంత సార్? 1. శేషం ఎంత సార్? 1. రైట్. 13 అనే నంబర్ని 4 తోటి భాగాహారించినప్పుడు శేషం 1 అంటే 13 ఈస్ 4 into 3 plus 1. 4 into 3 plus 1. ఈ 13ని ఏమంటానంటే డివిడెంట్ అని అంటాను. ఏదైతే నంబర్ని డివైడ్ చేస్తున్నానో రైట్, దేనితోటి డివైడ్ అవుతుంది? 4 తోటి డివైడ్ అవుతుంది. అంటే దీన్ని ఏమన్నాను? డివైజర్ అన్నాను. ఎన్నిసార్లు డివైడ్ అవుతుంది? 3 సార్లు. అంటే దీన్ని ఏమన్నాను? కోషంట్ అన్నాను. ఎంత మిగిలింది? 1 మిగిలింది. దాన్ని ఏమన్నాను? రిమైండర్ అన్నాను. దాన్ని ఏమన్నాను? రిమైండర్ అన్నాను. 13 అనేది 4 మూళ్ళ 12 ప్లస్ 1. క్వశ్చన్ చదవండి సార్. డివైజర్ ఇట్ ఈజ్. ఇక్కడ ఏమన్నాడు? డివైజర్ అనేది క్వశ్చన్ చదువుతూ ఉంటే మీకు ఆన్సర్ వస్తుంది సార్. 4 times ద కోషంట్ అన్నాడు. అండ్ డివైజర్ ఇట్ ఈజ్ 2 times ద రిమైండర్ అన్నాడు. 2 times ద రిమైండర్. రిమైండర్ అనేది 32 అన్నాడు. అంటే డివైజర్ ఎంత అవుతుంది? 2 32 64. డివైజర్ 64. డివైజర్ ఈజ్ 4 times ద కోషంట్ అన్నాడు. అంటే కోషంట్ ఎంత అయింది? 16 అయింది. 64/4 ఎంత? 16. డివైజర్ 64, కోషంట్ 16, రిమైండర్ 32. ఈ లైన్లో మనం యూజ్ చేస్తే ఇక్కడ ఏమైంది సార్? మనకేం కావాలి? డివిడెంట్. డివిడెంట్ ఈజ్ ఈక్వలెంట్ టు డివైజర్ ఎంత? 64, కోషంట్ ఎంత? 16, రిమైండర్ ఎంత? 32. నవ్వు ఇక్కడ చూస్తే సార్ 6 4s are 64. దీని యూనిట్ డిజిట్ 4, దీని యూనిట్ డిజిట్ 2. 4 + 2 6. ఆన్సర్ యూనిట్ డిజిట్ ఎంత ఉండాలి? 6 ఉండాలి. 6 ఉన్న ఏకైక ఆప్షన్ నంబర్ 1. కాబట్టి ఈ క్వశ్చన్ కి ఆన్సర్ ఎంత? ఆప్షన్ ఏ. కాన్సెప్ట్ నచ్చినట్టు అయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.